కేసీఆర్ అంటే టిఆర్ఎస్ మళ్ళీ వస్తే ఈ యూనివర్సిటీని ముక్కలు చేసుకొని అమ్ముకుంటాడు. అసలు మీరు 10 ఏళ్ళ కనుక మీరే అంటుండ్రు కదా, గతంలో టీడీపీ 10 ఏళ్ళు చేసింది, కాంగ్రెస్ 10 ఏళ్ళు చేసింది, టిఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది. నేను ఖచ్చితంగా 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు, మీరు నేనే ఉంటా అంటున్నాను. మరి భయం అవుతున్నట్టున్నది మీకు చూస్తుంటే. టిఆర్ఎస్ ఎక్కడ వస్తుందని. ఇది ఎన్నికల ప్రసంగం చేయొద్దు. యూ షుడ్ బి డిగ్నిఫైడ్. ఈరోజు ఎస్ మీరు అది గుడ్ 1000 కోట్లు ఇస్తా అంటున్నారు, మళ్ళీ వస్తా అంటున్నారు డిసెంబర్. ఇదేమన్నా ఛాలెంజ్ అర్థం గల రాజ్యాంగం ఒప్పుకోదే మీరేమంటున్నారు? వైస్ ఛాన్సలర్ చెప్తున్నాను, కమిషనర్ చెప్తున్నాను, ఒక్క పోలీసు అని పెట్టద్దు. ఎట్లా పోతావు? యు ఆర్ ద ముఖ్యమంత్రి. ఇది రాజ్యాంగం కర్మ హక్కులు. మీకేదైనా జరిగేతుంటే దే విల్ బి సస్పెండ్. పోలీస్ అధికారులు సస్పెండ్ అవుతారు. ఒక అంగరక్షకుడు గన్మెన్ ఉన్నాడండి, నాకు ఎమ్మెల్యేను మంత్రి ఉన్నాడు. నేను వితౌట్ గన్మెన్ ఎక్కడికో పోయినా, అక్కడ కష్టమని పొడిచిండు, పొడితే ఇమ్మీడియట్ సస్పెండ్ అవుతానండి. ఈ విల్ బి సస్పెండ్. ఒక ముఖ్యమంత్రి అనే అతను నేను యూనివర్సిటీకి వస్తుంటే దంగలు పోతున్నావా?